చిల్లా ఏందన్నా ఏమన్నారు? ఇట్లయితే కష్టం, మళ్ళా గెలవం. ఈసారి కేసీఆర్ వస్తే పరిస్థితి ఇలా ఉండదు. ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టి బెదిరిస్తే బెదరం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పట్టించుకోం. ఎమ్మెల్యేలకు మల్లికార్జున్ ఖర్గే వార్నింగ్. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం. 10 ఏళ్లు మనదే అధికారం. రేవంత్ రెడ్డి 90 సీట్లతో మళ్ళీ అధికారం. పిసిసి ఎంకే గౌడ్ ఏంది అట, ఇట్లయితే చాలా కష్టం, గెలవం. ఇది ఒకటి మల్లికార్జున్ ఖర్గే గారికి తెలిసన్నాడో తెలియకన్నాడో కానీ మంచి మాట చెప్పాడు. నేనేమంటున్నానంటే 2028వ సంవత్సరం, ఇది 2025 డేట్ గుర్తుపెట్టుకోర్రి. ఇవాళ చాలా స్పష్టంగా 5వ తారీఖు 2028వ సంవత్సరంలో ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ఇంట్లో కూర్చున్నా బాహుబలి సినిమాలలో బల్లాల దేవుడికి సంబంధించి, బాహుబలికి సంబంధించి బల్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంటే అక్కడ సైనికులందరూ కూడా వాళ్ళ యొక్క ఆయుధాలను ఇట్లా నేలవైపు గొచ్చుతూ ఉంటే రాళ్ళన్నీ కూడా ఎగిరిసిపడతాయి కదా. అదే స్థాయిలో 2028 ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంతే వేగంగా అక్కడ బల్లాల దేవుడికి సంబంధించి ఆ ప్లేస్లో బాహుబలికి సంబంధించి కిరీటం పెడితే ఎట్లుంటుందో కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాహుబలిగా మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఇది మల్లికార్జున్ ఖర్గే ఏం చేసినా, తపస్సు చేసినా లేకపోతే పూజలు చేసినా ఏం చేసినా కుదరదు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇది క్లియర్ కట్. ఇది అయిపోయింది. మీరు ఖచ్చితంగా గెలవరు. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని తెలుసు. భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని మాకు తెలుసు, మీకు తెలుసు. క్లియర్ కట్. ఇక ఈసారి కేసీఆర్ వస్తే పరిస్థితి ఇలా ఉండదు. ఇది చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పదం. 2014 వరకు 2022 వరకు పూర్తి స్థాయిలో మానవత్వం అనే ఒక కోణంలో చాలా సందర్భాలలో తనకు వ్యతిరేకంగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన, అనేక రకాలుగా మిత్రులే కదా, గతంలో పనిచేశాము కదా, తెలిసిన వాళ్ళ కదా, మన బిడ్డలే కదా అని వదిలేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక 2028లో కర్మ గాలి గనక మీరు ఇప్పుడు చేసిన లిస్ట్ అంతా చిట్టా ఆయన ఓపెన్ చేస్తే దిబ్బిడే రఫా 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 అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, పరిస్థితి మరోలా మారిపోతుంది. ఇక కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2028 నుంచి ఇక శాశ్వతం అన్న ఆశ్చర్యం లేదు. ఆయన ఆ పార్టీ కంటిన్యూ అయినా కూడా ఆశ్చర్యం లేదు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా చాలా పగడ్బందీగా, క్లారిటీగా, క్లియర్గా ఆయన తన యొక్క అస్త్రశస్త్రాలను, ప్రతివ్యూహాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. సో ఎట్టి పరిస్థితులలో కూడా ఇది కూడా వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఇక ఎమ్మెల్యేలు గ్రూప్ కట్టితే బెదరం. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకైతారండి? ఒక పార్టీ కోసం జెండా ఎందుకు మోస్తావు? నువ్వు ఒక పార్టీ జెండా కోసం జెండా మోసినవంటే ఆ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రభుత్వంగా నిలబడాలి అని. రెండోది, నువ్వు జెండా మోసినవంటే నువ్వు ఎమ్మెల్యే పదవి నుండి డైరెక్ట్గా మినిస్టర్ కావాలని, లేదా నువ్వు జెండా మోసావంటే కార్పొరేషన్ పదవులు కావాలని, నువ్వు జెండా మోసావి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి. ఇక్కడ ఎమ్మెల్యేలుగా అనేక సందర్భాలలో పనిచేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళు మినిస్టర్ కావడానికి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్నారు, గ్రూపులు కడుతున్నారు. అంటే ఊరికే గ్రూపులు కడతారా? వాళ్ళ నియోజకవర్గాలలోకి వచ్చి వేలు పెడతా అంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వ భూములను మీరే ఖతం చేస్తూ ఉంటుంది. పోనీ మీరు ఇచ్చిన ప్రభుత్వానికి సంబంధించి నిధులు ఇవ్వమంటే ఇవ్వకపోతే, గ్రూపులు కట్టకపోతే ఏం చేస్తారు? సమాధానం ఉందా? లేదు. ఇక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పట్టించుకోం. ఇష్టారాజ్యంగా వ్యవహరించకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకొని శుద్ధ పూసలు అంటున్నారా? ఈ రాష్ట్రంలో అకారణంగా కేసులు పెట్టడం ఏంది, అరెస్టు చేయడం ఏంది, ప్రజలను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కేసులు పెట్టడం ఏంది, పోలీసుల బందోబస్తుల మధ్య యూరియా బస్తాలు ఇవ్వడం ఏంది, దాంతోపాటు నిరుద్యోగులను అకారణంగా ఏ తల్లి కన్న బిడ్డలో నాకైతే రగిలిపోతున్నది. నిరుద్యోగులను నిన్న అరెస్టు తీరు చూస్తే చాలా బాధ అనిపించింది. నిన్న మొత్తం ఎస్ఓటి అదేంది చాలామంది పోలీసులు మొత్తం గస్తీ జల్లెడబట్టిలు హైదరాబాద్ను. చాలా బాధ అనిపించింది. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది ఎమ్మెల్యేలకు సంబంధించి వార్నింగ్ ఇచ్చింది కదా. ఇష్టారాజ్యంగా వివరిస్తుంది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం తీరు మార్చుకోమన్నందుకు కదా మా మీద కేసులు. మీ ప్రభుత్వం మంచిగా ఉండాలని కోరుకున్నందుకు కదా మా మీద కేసులు. మీరు మంచిగా ఉండాలన్నందుకే మమ్మల్ని వేధిస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎమ్మెల్యేలకు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ ప్రాంత బిడ్డ. తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం ఉంది? పరాయి రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా అయినప్పుడు అతని ఆదేశాలు మీరు ఎందుకు పాటిస్తారు? మీ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు, ఇక్కడి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించితే మీరే అధికారంలో ఉంటారు కదా. ఒకరి చేత మాట చెప్పించుకున్నాడు ఎందుకు? గులాబీ లీడర్ ఏది ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళకు జీ హుజూర్ అనుడు ఎందుకు? మల్లికార్జున్ ఖర్గే ఎందుకు వార్నింగ్ ఇస్తారు? దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఒక్కసారి ఆలోచించు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం. ఇది నిజంగా నేను గుండె మీద చేసుకొని సెల్యూట్ కొడతాను. నా తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ఆదర్శం.
ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయని రాష్ట్రం నాది. దాంతోపాటు 10 సంవత్సరాలలో అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన రాష్ట్రం నాది. ఇక్కడి యువత తమ హక్కుల కోసం ఎంత దూరమైన పోరాటం చేస్తారని నిరూపించే గడ్డ ఇది. అభివృద్ధి బాటలో అందలం ఎక్కితుతో హైదరాబాద్ మొత్తం కూడా ప్రపంచానికి ఒక దారి చూపెడుతున్న నగరం ఇది. అందుకు నా హైదరాబాద్ శబాష్ అంటారు. ఈ హైదరాబాద్కు సంబంధించి కాదు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలైనా ఇక్కడి మట్టి అయినా కూడా అన్ని రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో కూడా చాలా క్లారిటీగా కూడా ఆదర్శంగానే నిలుస్తుంది. ఇక పోతే 10 ఏళ్ళు మనదే అధికారం 90 సీట్లతో 10 ఏళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు? 6 గ్యారంటీలు అమలు చేస్తారా? 13 అంశాలు ఇచ్చారా? 420 హామీలు ఇచ్చారా? పోనీ ఎమ్మెల్యేలు ప్రజలకు అనుకూలంగా పనిచేస్తారా? భూ కబ్జాలు ఏమీ చేయలేదా? దాంతోపాటు ఇప్పటి వరకు 18 స్కాములు జరిగినాయి కదా, ఏ స్కాము జరగలేదనా? లేకపోతే పూర్తి స్థాయిలో మీ మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలలో ఇలాకాలలో జరుగుతున్న దంద వైఖరి దేనికి సంకేతం? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి అన్ని శాఖలను సమీక్షా సమావేశం చేశారా? జిల్లాలకు సంబంధించి ప్రతి చోట కూడా సమీక్షా సమావేశం చేస్తున్నారా? ఎందుకు అధికారంలోకి వస్తుంది? ఏం చేశారని అధికారంలోకి వస్తారు? మళ్ళీ అధికారంలో రావడానికి మీకున్న అర్హత ఏంది? మళ్ళీ మేము అధికారంలో ఉంటామని మీకు చెప్పడానికి ఉన్న సంకేతం ఏంది? మీ దగ్గర ఏ శాస్త్రీయతతో మీరు మళ్ళీ 90 సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు? సమాధానం ఉందా? సో కాంగ్రెస్ పార్టీ వద్దు. కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలు చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోరి. ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రాణాలు పోతాయి. సో బైకట్ కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా కదా, అంతకు మించి ఇక్కడ మీరు ఎక్కువగా కూడా ఆలోచించాల్సిన